హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అసలు లవ్ అండ్ వార్ 88 ఎపిసోడ్ యార్. మధ్యాహ్నం లంచ్ తీసుకుని రోషిని జాను వచ్చారు. అది చూసిన మేఘ, ఇది ఆఫీసు కూడా తయారైంది ఏంటి అని మొహం చిట్లించి, దీని మీద ఆ పిచ్చోడికి ఏదో ఇదైతే ఉంది, అందుకే ముంబైలో ఉండగా కొట్టిన బుసలు ఎక్కడ లేవు, ముందు దీన్ని తోలేయాలి అని ఆలోచించింది. ఏంటి ఎవరి కొంప ముంచుదామని తెగ చించేస్తున్నావు వర్క్ చేయకుండా అని వ్యంగ్యంగా అడిగింది చైత్ర. ఇది హెడ్ ఆఫీస్‌లా లేదు, ఫిష్ మార్కెట్‌లా ఉంది. సంతంతా వచ్చేసారా అంటూ ఇరిటేట్ అయింది. ఫిష్ మార్కెట్ పిట్టపరిగెలు అమ్ముకునే దానిలో నువ్వే ఉన్నావు. నీలాంటిది రాగా మేము రావడం పెద్ద వింతేముంది చెప్పు అని ఎద్దేవా చేసింది. హోల్డ్ యువర్ టంగ్. దేవిచ్చిన అలుసు చూసుకుని నా ముందు ఎక్స్ట్రాలు చేస్తే స్వేర్ చేయని చూసుకో అని వార్నింగ్ ఇచ్చింది. గోకావిల వీపు. వచ్చిందమ్మా పెద్ద పతివ్రత. అవును, నిన్న రీల్‌లో ఏదో సామెత చూశానబ్బా. ఏంటదని బొగ్గ మీద వేలు పెట్టుకుని మరీ థింక్ చేసి, గుర్తొచ్చింది. పతివ్రత పరమాన్నం ఉంటే తెల్లార్లు చల్లారలేదంట. కొంప తీసి నువ్వేనా పతివ్రతవి అని కళ్ళు ఎగరేసింది. ఏంటి చైత్ర కోసం మా పెద్ద బావ దగ్గర తెగ చెప్పేస్తున్నావు. నీలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా మా బావ ఉండగా చైతు లిటిల్ ఫింగర్ కూడా టచ్ చేయలేరు అని మోర ఎగరేసింది. ఓ, అందుకేనా దాన్ని ఎక్కడో హైడ్ చేసి దొంగ కాపురం వెలగబెడుతున్నాడు నీ బావ అని హేళనగా నవ్వింది. వాళ్ళిద్దరూ మొగుడు పెళ్ళాలి, ఎక్కడ చేసినా కాపురమే అంటారు. నువ్విప్పుడు అన్నట్లు మరి నువ్వు చేసిన దానికి ఏ పేరు పెడతారు మిస్ మెఘ అని అంతకంటే హేళనగా నవ్వి కోపంతో బుసకొడుతూ యూ అంటూ ముందుకొచ్చింది. నీ వానపాము బుసలు నా దగ్గర కాదు, కానీ పంజుడు ఇక్కడ నీ ఆటలు చల్లవు. వేద్బావ ఏం చేస్తున్నాడో చూసొస్తానే అని కులుకులిపోతూ వెళ్ళింది చైత్ర. కాళ్ళు ఫ్లోర్ కేసి బాదుతూ, ముందు వీడి పని పట్టాలి రాసుకెళ్ళి, నోరు బాగా వాడెక్కిపోయింది అని తిట్టుకుంది మేఘ. సీరియస్గా ఫైల్ చూస్తున్నాడు వేద్. డోర్ తడుతూనే కమ్మిన్ అని అనకుండానే లోపలికి దూసుకొచ్చింది చైత్ర. వియర్డ్ లుక్కాడు బాబు. సారీ బావ్ అని పళ్ళెకిలించింది. బావేంటి చండాలంగా అని మొహం రాల్చాడు. మా పంజాబీలు ఎలాగే పిలుస్తారు. నువ్వు పంజాబీ వాడివా? లేవే, తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నావు అని ఎగాదిగా చూశాడు. జాను బేబీ నేర్పించింది బావ్ అంటూ పంటి కింద వేలు పెట్టుకుని కొరుక్కుంటూ సిగ్గు నటిస్తూ, బాగా మాట్లాడుతున్నానా? అయితే నీ కాంప్లిమెంట్స్కి థ్యాంక్స్ అంది చైతు పాప. ఇరిటేట్ అయ్యాడు. వాలకం వేరు, చేసే విన్యాసాలు మామూలుగా లేవు కదా. దాంతో మండింది అబ్బాయికి. నీ కులుకులాపు చూసేవాళ్ళకి మరోలా అర్థమవుతుంది అని గసిరాడు. బాబోయ్, నేను స్వచ్ఛమైన మగాణ్ణి, నన్ను తప్పుగా అనుకోకండి అంటూ అటు ఇటు చూస్తూ కంగారు నటిస్తూ యాక్ట్ చేసింది. ఓ గాడ్ అంటూ తల పట్టుకుని, నా తల తినడానికి వచ్చావా అని అసహనంగా తల విదిలించాడు. నీ బుర్రలో ఏముంది తినడానికి, ఉత్తి మట్టి ఉంటే. నువ్వేరా లంచ్కి, రోషిని సిస్ వచ్చింది అని కళ్ళు మెరుస్తూ చెప్పింది చైతు. రోషిని వచ్చిందనగానే వేద్గళలో మెరుపు అలా వచ్చి మాయమైంది. అది చూసి మనసులో నవ్వుకుంటూ, అయినో బావ్ నీకు డాక్టర్ మీద మనసు ఉంది. నిన్ను తప్పు త్రోవ పట్టించిన వాళ్ళకి గట్టి గుణపాఠం చెప్పాలంటే నిన్ను ఇంకా మెంటల్ టార్చర్ చేయక తప్పదనుకుని, త్వరగా రా బావ్, వేడి చల్లారితే అస్సలు బాగోదు అని తుర్రుమని ఎగిరిపోయింది. బాబోయ్, వీడేంటి ఇలా ఉన్నాడు, 5 నిమిషాలకే ఇలా తినేశాడు అని నా బుర్రలో మట్టుందేంట్రా, నీ గెడ్డం గొరిగేయాలరా రాసుకెళ్ళి అని లేచి లంచ్కి వెళ్ళడానికి. లంచ్ని తన వాళ్ళతో చేయనివ్వకూడదు, బయటకు లాక్కెళ్ళాలి అని ఆలోచించుకుని వేద్ అంటూ తేనె బుడ్డి మింగినంత తీయగా పిలుస్తూ వచ్చింది మేఘ. చైత్రం చూసి నీ మొహం ఏంటే అంత బ్రైట్గా ఉంది, ఏం చేసావు అని అసలు ఎగరేశాడు దేవ్. ఏ, నా మొహం ఎప్పుడు అశోకవనంలో శీతల విచారంగానే ఉండాలా? కాస్త కూడా నవ్వకూడదా? మెరుపులు మెరవకూడదా అని గయ్యమని పడింది పాప. నేనేమన్నానే రాక్షసులు నోరేసుకుని పడుతున్నావు అంటావు, రాక్షసి అంటావు, కొరుదేయం అంటావు, నేను బాగా లోకువ అయ్యాను కదా నీకు అని ముక్కు చీదింది. చిన్ను, దీనికి ఏదో దెయ్యం పూనింది, వదిలించు అని నవ్వాడు. డెవిల్కి డెవిల్ ఎలా పూనుతుంది అన్నయ్య అని నవ్వించాను. ఏ జాను, టీచ్ చేసింది చాలు, మాల్జిత్ షో క్యూట్ అని ముద్దు చేసింది రోషిని. కదా, ఈ టేస్ట్లెస్ ఫెలోస్కి కాస్త చెప్పండి డాక్టర్, నా పేరు చెప్పి ఎంత బారు అంటే మూరపాడో చూపించి చెరే ఇంజక్షన్ పొడి చేయండి, ఎక్కిన తిక్కంతా దిగిపోవాలి దెబ్బకు అన్నా చెల్లెలకు అని మూతి అష్టవంకలు తిప్పింది చైతు. అంత భారీ సరిపోతుందే, గజం పొడ చూపించి నత్తమోహం దాన అని గుర్రుగా చూశాడు దేవ్. ఎప్పటికిది చాలులే, పదండి త్వరగా. బిగ్ బావన్ రానివ్వకుండా ఏదో ఒక ఎత్తుగడే వేస్తుంది, దాన్ని తిప్పు కొట్టాలి అంటే రోషిని లాక్కెళ్ళింది చైత్ర. మేక మాటలకు మెల్ట్ అయ్యి బయటికి లంచ్కి వెళ్ళడానికి అని బయటకు వచ్చేసేసరికి రోషిని ఎదురొస్తుంది. పీచ్ కలర్ సుడిదార్లో
ఫ్రెష్‌గా జాస్మిన్‌లా గుబాళిస్తున్న ఆమెను చూసి వేద్ గుండె గట్టిగానే కొట్టుకుంది. తనని అవాయిడ్ చేయడం అసలు నచ్చడం లేదు. అలా అని ఏమీ అనలేడు. అడకత్తెరలో పోక చెక్కలం అంటారే, అలా ఉంది వేద్ పరిస్థితి. రోషినిని చూసి పొగరుగా తల ఎగరేసింది మేఘ. తను అనుకున్నది నెరవేరుతుందని. వేద్ లంచ్ టైంలో ఎక్కడికి కమ్ అని స్మైలింగ్ ఫేస్‌తో పిలిచింది రోషిని. వేద్ కంటే ముందు మేఘ రియాక్ట్ అయ్యి, మేము లంచ్‌కి బయటికి వెళ్తున్నాం అని మువ్వారింపుగా చెప్పింది. ఓ అవునా! ఓకే. క్యారీ ఆన్. తనకు ఇష్టమని ఆంటీ వంకాయ కారం చేసి పంపించారు అని చెప్పింది. అమ్మ చేత వంట కంటే చెత్త చేతి రుచి టేస్టేనేమో బావ్ అంటూ రాగాలు తీసింది చైత్ర. చెత్త తినేవాళ్ళం అవే మాటలు వస్తాయి అని సీరియస్‌గా చెప్పి పద వేద్ అంది మేఘ. మీరు వెళ్ళేదే ఆ చెత్త తినడానికి మేము కాదు మిస్ మేఘ అని దీర్ఘాలు తీస్తూ పద సిస్ మనం ఎమ్మీ టేస్టీ ఫుడ్ తిందాం అంటూ నాలుగు చప్పరించింది చైత్ర. రోషిని ఏంటి లేటు త్వరగా రా అని దేవు పిలిచాడు. హా దేవు వస్తున్నా అంటూ వెళ్ళింది. నాకు బయట లంచ్ చేయాలని లేదు మేఘ. నువ్వు వెళ్ళి చేసిరా అని ఆమెను మాట్లాడే అవకాశం ఇవ్వకుండా రోషిని వెనక్కి వెళ్ళిపోయాడు వేద్. అక్కోయ్ బావొస్తున్నాడు అని మెల్లగా గొణిగింది చైత్ర. సన్నగా నవ్వింది రోషిని. వెళ్తున్న వేద్ని చూసి బుసలు కొడుతూ ఐ విల్ కిల్ అని గట్టిగా తిట్టుకుంటూ వెళ్ళింది మేఘ. మేఘ బయటికి రావడంతోనే దేవికి కాలు వెళ్ళిపోయింది. చూసుకోండి అని చెప్పి కట్ చేశాడు. ఛ! ఇప్పుడు క్యాబ్‌లో రెస్టారెంట్ వరకు పోవాలా అని విసుక్కుంటుంది. అంతలో ఫోన్ రింగ్ అవ్వడంతో లిఫ్ట్ చేసింది. నా నెంబర్ చూస్తే కట్ చేస్తావేమో అనుకున్నా పర్వాలేదు బాగానే లిఫ్ట్ చేసావు. అంటే బతికే ఉన్నావన్నమాట అని వ్యంగ్యంగా అన్నాడు ధీరజ్. ధీరజ్ మాటలు మర్యాదగా రానివ్వు అని సీరియస్ అయింది. ఛీ నోర్మి రాస్కెల్ నీలాంటి మోసగత్తెని నమ్మాను చూడు నన్ను నేను చెప్తూ కొట్టుకోవాలే అని ఫైర్ అయ్యాడు. అయితే లేట్ ఎందుకు కొట్టుకో అని పొగరుగా చెప్పి ఎవరో ఏదో వాగితే అది నిజం అని నమ్మినా నీలాంటి వాడితో నాకేం సంబంధం లేదు. ఇంకెప్పుడు ఫోన్ చేయకు అని రేగింది. నిన్ను అంత త్వరగా ఎందుకు వదులుతానే నువ్వు చేసిన దానికి అనుభవించేలా చేస్తా అని రౌద్రంగా అన్నాడు ధీరజ్. నీకు నచ్చింది చేసుకో నో ప్రాబ్లం అంటూ కాల్ కట్ చేసి కోట్ల ఆశలు దెబ్బెట్టుకున్నాడు. అది చేసిన వాళ్ళని ఏం పీకలేక నన్ను బెదిరిస్తున్నాడు ఆడింగవాడిలా అంటూ ఈసడించి బయటికి వెళ్లకుండా స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుని తిరిగి లోపలికి వచ్చేసింది మేఘ. జాను వడ్డిస్తుంటే మౌనంగా లంచ్ చేశారు. దేవు పక్కన కూర్చుని మరీ అంత కొంచెం తింటావేంటి కర్రీ వేసుకో అంటూ కొసరు కొసరు వడ్డించింది రోషిని. అది చూస్తున్న కుక్కర్లో రైస్లా ఉడుకుతున్నాడు లోలోనే వేద్. తినకుండా అలా కెలుగుతావేంటి అన్నయ్య తిను అంది జాను. హా అని తల కిందకు ఉంచాడు. దేవు లోపల నుంచి చిక్స్ కోరుకుంటూ రోషినిని చూసి కళ్ళార్పాడు. పైకి లేచి ఏంటి వేద్ ఫుడ్ నచ్చలేదా? ఇది వేసుకో నేనే కుక్ చేశా ఆంటీని అడిగి అంటూ వడ్డించిందామె. చాలు అంటూ మొహమాటంగా చెప్పాడు. నా దగ్గర షై ఫీల్ అవుతావేంటి వేద్? నేను నీ ఫ్రెండ్‌ని కదా! అలానే కదా మైక్‌తో గొడవ పడేవాడివి. మరిప్పుడేంటి ఏదో తెలియని పర్సన్‌లా బిహేవ్ చేస్తున్నావు? అంటూ తన డాడీ, చిన్న డాడీ ముందు బుక్ చేసేసింది. మామగారులుండడంతో తన మౌత్ మ్యూట్‌లో పెట్టేసింది చైతు పాప. మేము ఉన్నామని మొహమాట పడుతున్నట్టున్నాడమ్మా అని నవ్వారు భరద్వాజ్. ఫ్రెండ్స్ దగ్గర ప్యూరిటీగా ఉండాలి అంకుల్. అప్పుడే ఆ మనిషి అంటే గౌరవం కలుగుతుంది. క్షణానికి ఒక రంగు మార్చడానికి మనం ఏమైనా ఊసరవెళ్ళమా? జ్ఞానం ఉన్న మనుషులం. ఎవరేంటో అని తెలుసుకునే విజ్ఞత మనకుంటుంది అంటూ మెత్తగా క్లాస్ పీకి నేను చెప్పింది కరెక్టే కదా వేద్ అంటూ కొసమెరుపుగా చురక కూడా అంటించింది రోషిని. ఇలాంటి ఫ్రెండ్ ఉండడం నీ లక్ దేవ్. తన స్నేహం పోగొట్టుకోకు అని లేచి వెళ్ళారు బాలా అంకుల్. మీరు తినేయండ్రా అని భరద్వాజు వెనకే వెళ్ళారు. దేవ్ ఉన్న ప్లేస్లో ఉండడానికి మనస్కరించక పెరుగు వేసుకోకుండా లేచి వెళ్ళాడు వేద్. నేను చెప్పింది నిజం అని అప్పటికైనా నమ్ముతారా మీరు? వేద్ మనసు మెనూ లాంటిది. ఎవరు కరిగించినా కరిగిపోతుంది. తన ఫస్ట్ నుండి ఇలానే అన్‌మెచ్యూరిటీ పర్సన్ లానే ఉన్నాడేమో మీరే గ్రహించుండరు అంది రోషిని. అంత చదువు జ్ఞానం ఉన్న వ్యక్తి అంత ఈజీగా మెల్ట్ అవ్వడం ఏంటి? డాక్టర్ నాన్‌సెన్స్ కాకపోతే అని విసుగు ప్రదర్శించింది చైత్ర. ఇంటి ప్రథమ సంతానం. నానితో సహా అందరూ వీడిని బాగా గారం పెట్టారు. ఆ గారం కాస్త మొండితనంగా మారింది. మార్నింగ్ నాకే వార్నింగ్ ఇచ్చాడు. మీకు దూరంగా ఉండమని అని నవ్వాడు దేవ్. నువ్వేమన్నావు? ఒక వాయి పెట్టే ఉంటావు. నన్ను అనకుండా ఉండరు మా బావ. తెగ తలుచుకుంటున్నారబ్బా అస్తమాను. తెగ పలమారిపోతుంది నాకు అని మూతి విరిచింది చైత్ర. అన్నయ్య ఎంత అన్‌మెచ్యూర్డ్‌గా ఎందుకుంటున్నాడు? మేఘతో ట్రావెల్ చేశాడు కదా! అయినా తనని గుర్తుపట్టలేదా అని అసహనంగా అంది జాను. మనసారా ప్రేమిస్తే వాళ్ళ శ్వాసను కూడా గుర్తించగలదు జాను. వేద్ గారి మనసులో అది లేదు, రాలేదు అంది చైత్ర. స్వచ్ఛమైన ప్రేమ ఎప్పుడు గుర్తిస్తాడో, ఈ సమస్యలన్నీ ఎప్పుడు సెటౌట్ అవుతాయో ఏంటో అని దిగులుగా అంది జాను.
నేను ట్రీట్మెంట్ వరకు చేయగలను. అంతకుమించి వేరుతో ఎలాంటి అటాచ్‌మెంట్ పెట్టుకోను దేవ్. మీరు మరోలా అనుకోవద్దు ప్లీజ్ అంది రోషిని. మనిషికి మనిషికి మధ్య రాయబారం చేయగలం గానీ, మనసుల మధ్య రాయబారం చేయలేం. చేయకూడదు కూడా. ఇప్పటికే మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాం. మా స్వార్థాల కోసం ఇంకా సఫర్ చేయలేం. మీ ఇష్టం రోషిని అన్నారు దేవ్. నైట్ బెడ్ మీద కూర్చొని నుదుటి కణతలు నొక్కుంటున్నాడు జయంత్. ఎనీథింగ్ హ్యాపెన్ జయ్ అంటూ మృదువుగా వేళ్లతో మసాజ్ చేసింది లయ. ఏదో టెన్షన్ మా అంటూ కూల్గానే చెప్పాడు. దేవ్ ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేశాడా అని కోపంగా అడిగింది బుర్ర తక్కువ పాప. అందరూ దేవ్ మీద పడి ఆడవండి. ఎక్కువ ప్రేమ చూపించాడు కదా ఈ రోజుల్లో. మీ అన్నయ్యని సాఫ్ట్వేర్ నుంచి తప్పించి ఆటోమొబైల్లో పంపించాడంట. ప్రతిదానికి లాక్స్ వేసుకుని వేద్ని చాలా అవమానిస్తాడన్నాడని చాలా బాధ కలిగింది లయ్యా. వాడికి మీ డాడీ సపోర్ట్ అంట. మన వాళ్ళని మనమే తక్కువ చేస్తే ఎలా? పైగా ఎవరో రోషిని అంట. మీ దేవుతో చాలా క్లోజ్గా ఉంటుందని తెలిసింది. అన్నింటిలోనూ మీకు చాలా ద్రోహం చేస్తున్నాడు దేవ్ అంటూ సింపతి డ్రామాకు తెరతీశాడు జయంత్. మా పేరెంట్స్ అంతే జై. చిన్నప్పటి నుంచి ఆ జాను దేవ్ అంటేనే తెగ ప్రేమ కురిపించేవారు అని చిరాకు పడింది లయ్య. వేద్కి కాల్ చేశాడు. దేవ్ యాటిట్యూడ్ని ఎందుకు షేర్ చేస్తున్నాడో మనం కూడా కేర్ చేయలేకపోతే ఎలా అంటూ నంగనాచి కబుర్లు చెప్పాడు. నువ్వు ఫ్రెష్ అవ్వు, అన్నయ్యతో నేను మాట్లాడతా అందామె. ఎన్నాళ్ళైనా నాతో కాపురం ఎందుకు చేయడం లేదు అని నిలదీయకుండా పతిదేవుడు ఏం చెప్పినా గొర్రెల తల ఊపడం ఒకటి బాగా నేర్చింది. దీన్ని ఎవ్వరూ బాగు చేయలేరు అని ఎన్నారు ఘోషించింది. మెల్లగా మాట్లాడు, ర్యాష్గా బిహేవ్ చేయకు అని హితవు పలికి వాష్రూమ్కి వెళ్ళాడు జయంత్. వేదాంత్కి కాల్ చేసింది లయ. అప్పుడే డిన్నర్ ముగించుకుని రూమ్కి వెళ్తున్నాడు వేద్. ఫోన్ రింగ్ అవడంతో లిఫ్ట్ చేసి హలో లయ అంటూ పిలిచాడు. అన్నయ్య ఎలా ఉన్నావు అని స్వీట్గా అంది లయ. లయ అనే పిలుపు చైత్ర చెవిని పడి, ఓ అన్నగారితో టచ్లో ఉందా, ఏ ముళ్ళు పెడుతుందో ముళ్ళముప్పి అంటూ భావ్ అంటూ పిలిచింది. తల తిప్పి చూశాడు వేద్. నీకే మిల్క్ అంట సిస్టర్ ఇచ్చారు, ఎవరు ఫోన్లో అని తెలియనట్లు అడిగింది. నొసలు చిట్లించాడు వేద్. తను అలాగే చిట్లించి చూస్తూ, మన మంచి కోరే వాళ్ళతో మాట్లాడితే ఆరోగ్యం, కొంపలు కూల్చే వాళ్ళతో టాకింగ్ అంత శ్రేయస్కరం కాదని గ్రాని చెప్పింది. వింటే వెల్ అండ్ గుడ్, వినకపోతే మీ కర్మ అంటూ వెళ్ళింది. ఎవడన్నయ్యవాడు ఏదో లెక్చర్లు ఇస్తున్నాడు అంటే సీరియస్ అయింది. లయ అని సీరియస్గా పిలిచాడు. సారీ అన్నయ్య, నీతో అలా మాట్లాడుతుంటే కోపం వచ్చింది అని మెల్లగా చెప్పి ఆఫీస్కి వెళ్తున్నావా అని అడిగింది. వెళ్ళా. దేవ అన్నయ్యతో ఏం ప్రాబ్లం లేదు కదా అని ఏమి ఎరగనట్లు అడిగింది. వాడితో ఏం ప్రాబ్లం ఉంటుంది? ఓ ప్లీజ్ అన్నయ్య, నేను ఈ చెల్లెల్ని నా దగ్గర హైడ్ చేయాలని చూడకు అంటే ఇరిటేట్ అయింది. నేను తర్వాత మాట్లాడతా, చాలా హెడేక్గా ఉంది అని కాల్ కట్ చేశాడు వేద్. కట్ అయిన ఫోన్ని విసిరి కొట్టింది లయ. వాష్రూమ్ నుండి బయటకు వస్తున్న జయంత్ ఫోన్ను విసరడం చూసి ఏమైంది, ఎందుకంత కోపం అని కూలిగా అడిగాడు. అన్నయ్య ఏంటి జై, ఏమీ పట్టనట్లు ఉన్నాడు అని విసుక్కుంది. మేఘ చెప్పింది నిజమే. అయితే ముంబైలో ఉండగా ఒకలా ఇక్కడికి వచ్చాక మరోలా ఉంటున్నాడంటే కొంపదీసి ఆ డాక్టర్ని లవ్ చేస్తున్నాడా? అందుకే మన్ను తిన పాములా స్తబ్దుగా ఉంటున్నాడా? వాడు ప్రేమాదోమ అంటూ అందులో కొట్టుకుపోతే మనం ఇక్కడ ములుగుతాం. నో, వాడు మంచివాడుగా మారకూడదు. మేఘతో చెప్పి ఇంకా బ్రెయిన్ వాష్ చేయించాలి. నేను చెబితే నెగిటివ్ థాట్స్ వచ్చే ప్రమాదం ఉంది అని ఆలోచించుకుని, పోనీలేదయ్యా ఏదో టెన్షన్లో ఉండి ఉంటాడు, లైట్ తీసుకో, పద డిన్నర్ చేద్దాం అన్నాడు జయంత్. అందరినీ నువ్వే అర్థం చేసుకుంటావు, నిన్ను మాత్రం శత్రువులా చూస్తున్నారు అని తెగ ఫీల్ అయిపోయింది ఆ బ్రెయిన్ పాప. ఏంటి ఈ పంజాబీ డ్రెస్తోనే నా కొడుకు గదికి వెళ్తావా అని విక్రింతగా అడిగింది ఊర్మిళ. మరి అంటూ నేత్రాలను విశాలంగా సాగేసింది చైత్ర. ఈ డ్రెస్లో ప్రెగ్నెంట్తో తిరిగితే అంత బాగోదేమో, ఒకసారి ఆలోచించు అంటూ పెదవిల్లులా విరిచింది. అత్తమ్మజీ, నేను ట్రెండ్ సృష్టిస్తా చూసుకోండి అని కళ్ళెగరేసింది. నిన్ను కట్టుకున్న నా కొడుకు పడే అగచాట్లకి నాకు కాలుతుంది. మధ్యలో అత్తమ్మాజీ అంటూ యాడ్ చేస్తే టైడ్ వేసి ఉతికేస్తా చూసుకో అని కరిచింది ఊర్మిళ. నాలాంటి మంచి అమ్మాయి భారీగా రావాలంటే ఆ మాత్రం కష్టపడాలి. మీరు ఫీల్ అవ్వకండి, వెళ్ళి ఫేస్కి పూత పెట్టుకోండి అని వంకరగంత చైతు. నీకు నోరు బాగా ఎక్కువైంది అని పళ్ళు నూరింది. మీకు అందం ఎక్కువైందని నేను అన్నానా అంటూ మూతి తిప్పింది. సౌండ్ ఏంటి తేడాగా ఉంది? ఏకాదిగా చూసింది. హీ అంటూ పెదవులు సాగేసి పల్లికిలించి, మామయ్య గారు మీకు మిస్సెస్ రావు కాల్ చేయలేదా అని హొయిలిపోయింది. లేదురా, అదే చూస్తున్నాను అన్నారు నవ్వుతూ భరద్వాజ్ గారు. మా ఆయనకు ఆ ఎండు చేప కాల్ చేస్తుందని నీకు ఎలా తెలిసే అని అనుమానంగా చూసింది. పీర్ సాహిబ్ తావీద్ మహములే అని వెక్కిరించింది. చేయి పట్టుకుని నొక్కుతూ చెబుతావా లేక విసిరేనా అని తిప్పింది.
ఆవ్! నా చెయ్యి మావయ్య గారు హెల్ప్ అంటూ గంతులు వేసింది. ఊర్మి ఏంటది వదులు అని ఆ చేతిని విడిపించారు. కోడల మీద చేయి చేసుకుంటూ ఏం జరుగుతుందో చూపిస్తా అని గుర్రుగా చూసింది చైత్ర. ఏం జరుగుతుందే అంటూ మీదకొచ్చింది ఊర్మిళ. మిమ్మల్ని ఓల్టేజ్ హోమ్‌లో పడేస్తా చూసుకోండి అని మూతి ముడిచింది. అందంగా నవ్వేశారు రాజా అంకుల్. మావయ్య గారి అందమే మీ అబ్బాయికొచ్చింది. మీ మందం కాదు. ఓయ్ నిన్ను అనగానే ఆవ్ అంటూ గెంతి పరుగు తీసింది చైత్ర. రాక్షసి బాగా ఆటలు నేర్చింది అని నవ్వి, దానికెలా తెలుసు మిసెస్ రావు కోసం అని డౌట్‌గా చూసింది ఊర్మిళ. ఏమో మరి నాకేం తెలుసే అంటూ బెడ్డెక్కేశారు భరద్వాజ్. అందరూ కలిసి గూడు పుటాని చేశారే అంటూ చిరుదెబ్బలు వేసింది. డోరు వేసిరా, ఏ పుటాని ఎందుకు చేశామో చెబుతాం అని నవ్వారు. చాల్లే సంబరం అంటూ నవ్వుకుంటూ వెళ్ళి డోర్ లాక్ చేయడనింది ఊర్మిళ.